నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఒక మృతదేహం వెలికితీత. మృతుడు బోరింగ్ మిషన్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్గా గుర్తింపు. ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు అధికారికంగా ప్రకటించిన బీజేపీ అధిష్టానం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. పేదల సంక్షేమానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న మంత్రి ఆనం. మాజీ సీఎం జగన్ను ఏకవచనంతో మాట్లాడితే సహించేది లేదు. కూటమి నేతలపై విరుచుకపడ్డ వైసీపీ నేత పోతున మహేష్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన 16 రోజులకు ఎట్టకేలకు టన్నెల్ నుంచి ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం బాగా కుళ్ళిపోయి నుజ్జైన స్థితిలో ఉంది. ఆ మృతదేహం టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్గా భావిస్తున్నారు. అయితే అతడి కుటుంబ సభ్యులు గుర్తించిన తర్వాత ఓ నిర్ధారణకు రానున్నారు. కాగా మృతుడి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు అందించనున్నట్టు తెలుస్తుంది. టన్నెల్ నుంచి వెలికితీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టన్నెల్ ప్రమాదంలో మొత్తం 8 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. పొత్తు ప్రకారం టీడీపీ 3 స్థానాలకు పోటీ చేస్తుండగా జనసేనకు 1, బీజేపీకి 1 కేటాయించారు. తాజాగా బీజేపీ టికెట్పై పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది. సోము వీర్రాజు గతంలోనూ ఎమ్మెల్సీగా పనిచేశారు. కాగా కూటమి అభ్యర్థులు కాసేపట్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీడీపీ నుంచి బీదా రవీంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు పోటీ చేస్తుండగా జనసేన నుంచి నాగబాబు అవకాశం దక్కించుకున్నారు. పేదల సంక్షేమం కోసం నిత్యం కష్టపడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులోని మంత్రి ఆనం క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని 27 మంది పేద లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను మంత్రి ఆనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు ఎటువంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి మీకు అసలు లెక్కే లేదు. మరి నువ్వు శాసనసభకు రాకుండా ఏం చేస్తావయ్యా అంటే, మా ఇంట్లో నేను సమావేశం పెడతాను, పత్రికల్లో నేను అడుగుతాను, మీరు శాసనసభ నుంచి సమావేశం పెడతాను. మీరు ఎక్కడ చోద్యం ఆలోచించండి. ఇవాళ మీడియా మిత్రులను కూడా నేను కోరుతున్నాను, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే శాసనసభలు, పార్లమెంటు, ఉభయ సభలు ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే సభలు. వాటికే విలువ లేని పరిస్థితులు చేస్తూ ఉంటే వీళ్ళు ప్రజాస్వామ్యవాదులు అవుతారా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఉండడానికి కనీస అర్హత ఉందా? ప్రజల తీర్పునే అగౌరవపరిచే విధంగా, ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని
అవహేళన చేసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఇక రాజకీయ పార్టీలుగా మేము ఏ విధంగా స్పందించాలో మీరు ఆలోచించాలి. మేమన్నా ఏదన్నా మాట్లాడితే బరువు తల్లే కార్యక్రమం, లేకపోతే మమ్మల్ని తూర్పారబట్టే కార్యక్రమం, మమ్మల్నే కాదు మాకు వేసిన ఓట్లు వేసిన ప్రజలు కూడా వాళ్ళు కూడా తప్పు చేశారని మాట్లాడేటువంటి పరిస్థితి. ఏంటి విధానం? ఇది సంస్కారవంతమైన రాజకీయం కాదని మాత్రం నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నువ్వు పత్రికా సమావేశం పెట్టి అడిగితే ప్రశ్నలు మేము శాసనసభలో సమావేశం చెప్పాలి. శాసనసభ ఏర్పడింది అందుకేనా? శాసనసభలో సభ్యులు అలాగే అక్కడ ఉన్నటువంటి శాసన సభాపతి, కౌన్సిల్ సభాపతి, చైర్మన్ వీళ్ళందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేస్తే నువ్వు అడిగే ప్రశ్నలకి శాసనసభలో సమాధానాలు చెప్పడానికి ఏమైనా కొత్త రాజ్యాంగాన్ని నువ్వు తయారు చేసావా అని అడుగుతాడు. నీకు అసలు ఉన్న రాజ్యాంగం మీద విలువ లేదు, ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ మీద విశ్వాసం లేదు. నీది ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీకి నువ్వు ఒక నాయకుడివి, ప్రజల తీర్పును అనుసరించలేని వ్యక్తివి. ఇవాళ శాశ్వతంగా ప్రజల్ని ఈ యొక్క రాజకీయ రంగంలో నుంచి నీకై నువ్వు తప్పుకుంటే మంచిది, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజానీకం ఒకరోజు ఆ ఒక్కటి కూడా లేకుండా నిన్ను పంపించే పరిస్థితి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకుడు పోతున మహేష్ విరుచుకుపడ్డారు. విజయవాడ పంజా సెంటర్లో గల వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఒక మాజీ ముఖ్యమంత్రిని, పార్టీ నాయకుడిని పదే పదే ఏకవచనంతో కూటమి ప్రభుత్వం నాయకులు మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో దేవినేని అవినాష్, వైసీపీ నాయకుడు ఆసిఫ్ ఖాన్ పాల్గొన్నారు. మందికి నాలుగు మడత పెడుతుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని పదే పదే ఏకవచనంతో సంబోధిస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కూడా వాళ్ళందరికీ హెచ్చరిస్తా ఉన్నారు. మీకు మీ నాలికలకి కొవ్వెక్కితే కరిగిస్తాం తప్పనిసరిగా. పదే పదే ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తే వాళ్ళ నాలిక మీద ఉన్న కొవ్వు కరిగిస్తాం తప్పనిసరిగా. మీరు మీ మాటలు అదుపులో పెట్టుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే ఎమ్మెల్యేని సంబోధించడం, ఏకవచనంతో మాట్లాడడం మీరు కనుక ఆపకపోతే తప్పనిసరిగా బదులిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ నెల 12న శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో నిర్వహించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరును జయప్రదం చేయాలని జిల్లా వైసీపీ శ్రేణులకు మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. సోమందేపల్లి మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసిన ఈ కూటమి ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లలందరికీ కూడా అమ్మఒడి ఇవ్వలేదు, మళ్ళా ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడా కూడా సంపూర్ణంగా జరగలేదు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసగించినారు. ఇవన్నీ కూడా యువతలకు న్యాయం చేయాలి అని ఫీజు రియంబర్స్మెంట్ పోర్ అనే కార్యక్రమము పుట్టపర్తి హెడ్ క్వార్టర్లో బుధవారం అంటే మార్చి 12వ తేదీ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. ఈ ఒక సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క తల్లి, తండ్రులు, యువతులు అందరూ కూడా స్టూడెంట్స్ పాల్గొని ఈ రూలింగ్ పార్టీ వాళ్ళకి కణ్ తెరిపించే ఒక కార్యక్రమం మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అని చెప్పి స్టూడెంట్స్కు, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా పిలుపిస్తూ ఈ ఒక ఫీజ్ ఫోర్ రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని ప్రతి వైసీపీ క్యాడర్కు కూడా మేము పిలుపిస్తున్నాం. జై జగన్. గత ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 9 నెలల వ్యవధిలోనే 1.39 లక్షల కోట్ల అప్పు చేశారని, ఇదే ఆయన సృష్టించిన సంపదని ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి స్పష్టం చేశారు. అధికారంలోకి ఎలాగైనా రావాలన్న ఉద్దేశంతో ప్రజలకు లేనిపోని హామీలన్నీ చంద్రబాబు ప్రకటించారన్నారు. ఇప్పుడేమో నిధులు లేవంటూ గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. అన్ని అబద్ధాలు చెప్పి
ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినారు అన్ని అబద్ధాలు చెప్పి. ఈరోజు ఏమైంది? 6,46,000 కోట్లు పదే పదే నిర్మలా సీతారామన్ గారు ఆమెగా చెప్పింది. ఆంధ్ర అప్పులు 6,46,000 కోట్లే 46,000 కోట్లు అని చెప్పింటే దాన్ని పక్కన పెట్టేసి దీనిలో ప్రతి ఒక్కరూ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందనే విధంగా చెప్పిందే చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు సూపర్ 6 అని ఇప్పటికని సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి అన్ని 10 లక్షల కోట్లు అప్పు చేసినాడు, నేను ఏం చేయాలా, నేనేం చేయలేను అని చేతులు ఎత్తేస్తున్నాడు. మీరు ఖచ్చితంగా ఈ బడ్జెట్ మీద మీరు క్లారిటీ ఇచ్చి ఏదైనా అభివృద్ధితో పాటు నడిపిస్తే బాగుంటుందనే విధంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా ఆలూరు నీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ, రోడ్లు అంటే ఏ గ్రామానికి పోండి, అసలు ఏ గ్రామం పోయినా మా కలోతు గుంతలు పడుతున్నాయి. మేము మొన్న ఆయన నిమ్మల రామనాయుడు గారికి ఇచ్చినాము, కలెక్టర్ గారికి ఇచ్చినాము. అదే సంబంధించిన మినిస్టర్లకంతా మా ఆలూరుది ఎస్టిమేషన్ ఇచ్చి రోడ్లన్నీ చేయాలని ఇచ్చినాము. మీరు దయచేసి మా ఆలూరు మీద ఒక శ్రద్ధ పెట్టి కొన్ని ఆలూరుని డెవలప్మెంట్ చేసి, ఎందుకంటే ఆలూరు ఉన్నంత వెనుకబడిన ప్రాంతం ఎక్కడ నాకు తెలిసి 170 నియోజకవర్గాల్లో ఎక్కడా లేదు. అంత వెనుకబడిపోయిన ప్రాంతం అంటే ఆలూరు కాన్స్టిట్యూన్సీ ఒకటే. అలాంటిది మీరు ఖచ్చితంగా మా ఆలూరు మీద దృష్టి పెట్టి చేస్తే ఆలూరు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. లేదంటే ఖచ్చితంగా మీకు మాత్రము ఎదురుదాడి తిరిగే టైం. ఎందుకంటే మీరు అన్నారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదంటే నిరుద్యోగ వృత్తి అన్నారు. ఎడన్నా యువతకి ఎడన్నా 1 రూపాయన్నా బడ్జెట్లో కేటాయించినారా? నల్గొండ జిల్లా పరిధిలో పొట్ట దశకు వచ్చిన వరి పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పానగల్లోని ఉభయ సముద్రం రిజర్వాయర్ కింద D40 కాల్వ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇవ్వాలని సిపిఎం నేత ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల పరిధిలో మలపరాజుగూడెంలో ఎండిపోయిన వరి పొలాలను సిపిఎం నేతలు పరిశీలించారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందించి పంటలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇవ్వాలి సారు. అక్కడ వచ్చినవన్నీ అక్కడే పై వాళ్ళే మలుపుకుంటారు, కింద దానిక రానివ్వట్లేరు. మాకు కూడా కొంచెం సహకరించండి, కొసదానిక నీళ్ళు వచ్చేట్టు సహకరించండి. కాసేపు మీ దయదాల్చి పొలాలు నోటికాడికి వచ్చినాయి, పొట్టాలు ఉన్నాయి, ఎండిపోతున్నాయి, గొర్రెలకు ఇచ్చుకుంటున్నాం. 2 దశలు ఇవ్వండి కొంచెం. D40 కెనాల్ కింద మేము తొలుత బాగానే ముందస్తుగా ఇది నవంబరు డిసెంబర్ వరకు నీళ్లు బాగానే వచ్చినాయి, జనవరిలో కూడా వచ్చినాయి. ఇప్పుడు తీరా కొసకొచ్చేసరికనే మన తిప్పర్తి నకరికల్ రోడ్డు దాటి యువతలకు రాకుండా పోతున్నాయి. ముందున్న రైతులే మొత్తం అక్రమంగా కూడా, సరే వాళ్ళు కూడా రైతులు మాత్రం తీసుకుపోయేది నీళ్ళకే గాని పైనుంచి నీళ్లు మరిన్ని ఇచ్చి కింది స్థాయి వరకు అందరికి కొసకున్న రైతులందరికీ నీరు అందించేలాగా కృషి చేయాలని మన డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నాం. ఇట్లా నిలబడుతుంది ఆడదాన్ని.
ఈ రోజు వరకు అధికారులు కూడా పోయిన దాన్ని కాలువని D40 డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఆయకట్టు చివరి వరకు నీరు అందించడానికి తీవ్ర ప్రయత్నం చేసిన ఫలితంగా అధికారులు ఇచ్చారు. నీరు వస్తాయి కదా అనే నమ్మకంతో ఈ గ్రామాల రైతాంగం, ముఖ్యంగా ఒక 10 కిలోమీటర్ల పరిధిలోని రైతాంగం ఆ నమ్మకంతో పొలాలు నాటుబెట్టుకున్నారు. చివరికి ఒక్కొక్క ఎకరం మీద 20,000కు పైగా పెట్టుబడి పెట్టి పొలాలు నాటుబెట్టుకున్నారు. కానీ చివరి వరకు పొట్ట దశకు వచ్చిన ఇప్పుడు పొలాలు కానీ నీళ్ళు రాకపోవడంతో అన్నీ ఎండిపోయే పరిస్థితి, చివరికి గొర్రెలకో బర్రెలకో ఇచ్చే పరిస్థితి వచ్చింది. అందుకనే దీని ద్వారా తీవ్రంగా రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకనే వెంటనే ప్రభుత్వం, అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఈ 10 కిలోమీటర్ల పరిధిలో వరకు నీరు 2 దశలుగా ఇచ్చి 2 వారాలుగా ఇస్తే ఈ పంట మొత్తం రక్షించబడి రైతాంగం నష్టపోకుంటుంటారు. వెంటనే ఈ నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అధికార యంత్రాంగం దృష్టికి తీసుకుపోయాం. కానీ నూజివీడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలను పార్థసారథి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం 730 కోట్లతో మార్చి 1, 2025 నాటికి 93 లక్షల గ్యాస్ సిలిండర్లను దీపం పథకం కింద డెలివరీ చేసింది. మహిళలకు టైలరింగ్ నందు శిక్షణతో పాటు జీవనోపాధి కొరకు కుట్టు మిషన్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, సమాజ పరంగా కానివ్వండి, వాళ్ళందరికీ కూడా సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మనందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని చెప్పేసి మీకు మనం చేస్తాం. నేను మరి ఎందుకంటే మహిళా శక్తి ఒకప్పుడు అబల, ఒకప్పుడు ఇంట్లో వంటింటికి పరిమితమైన వ్యక్తి ఒకప్పుడు మహిళ. కానీ ఈరోజు పురుషులతో సమానంగా, ఇంకెక్కువ మాట్లాడితే పురుషుల కంటే కూడా మెరుగ్గా ప్రతి రంగంలో కూడా రాణించి ఈరోజు మహిళా శక్తిని నిరూపించుకుంటున్న రోజులు మనం చూస్తున్నామని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలందరికీ కూడా అన్ని అవకాశాలు కల్పించే విధంగా మనం సాయం చేయాల్సిన అవసరం ఉంది. మహిళకి ఏది ఇచ్చినా కూడా ఎవరికి తీసిపోకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలిగిన సత్తా ఉన్న వాళ్ళు మహిళలని చెప్పేసి మీదకి సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. హిందువులపై ముస్లిం మతోన్మాదులు చేసిన దాడిని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖండించాలని విశాఖలో జనజాగరణ సమితి డిమాండ్ చేసింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వీరభద్రస్వామి ఊరేగింపులో హిందువులపై ముస్లింలు చేసిన దాడి పట్ల జనజాగరణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై డిప్యూటీ సీఎం స్పందించాలని సమితి కన్వీనర్ వాసు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 13 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వీరభద్రేశ్వర స్వామి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మాడ వీధుల్లో వీరభద్ర స్వామి ఊరేగింపు మసీదు వద్దకు రాగానే ముస్లిం మతోన్మాదులు విచక్షణారహితంగా హిందువులపై భౌతిక దాడి చేశారు. మన ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉప ముఖ్యమంత్రి, సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారిని దక్షిణ భారత మరో యోగి ఆదిత్యనాథ్ లాగా ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ అభిమానిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాయచోటిలో జరిగినటువంటి హిందువులపై జరిగిన దమనకాండపై స్పందించి ఖండించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. వీరభద్రస్వామి ఊరేగింపులో హిందువులపై దాడిని నిలువరించాల్సినటువంటి పోలీసులు కూడా హిందువులపై లాఠీ చార్జ్ చేసి
మహిళలను కాళ్ళతో దంతూ బండబూతులు తిడుతూ వారిపైన హేయమైన చర్యకు పోలీస్ డిపార్ట్మెంటు పాల్పడింది. రాయచోటిలో హిందువులపై పదే పదే ముస్లిం మతోన్మాదులు దాడికి పాల్పడుతూనే ఉన్నారు. రాయచోటి ఏమైనా పాకిస్తాన్లో కానీ లేకపోతే బంగ్లాదేశ్లో కానీ కలిసిపోయిందా అనే అనుమానం యావత్ హిందూ సమాజం వ్యక్తం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో జై శ్రీరామ్ అనే నినాదం ఏమైనా నిషేధించారా అనేది యావత్ హిందూ సమాజానికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా జై శ్రీరామ్ నినాదం చేయడం వల్ల 16 మంది హిందువులను నిర్దాక్షిణ్యంగా కడప సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇప్పుడు కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హిందూ సంస్థల నాయకులపై దౌర్జన్యానికి పాల్పడిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐలను తొలగించాలి. లేకపోతే కూటమి ప్రభుత్వం హిందూ సమాజం నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటుందని జనజాగరణ సమితి హెచ్చరిస్తుంది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఆలయం వద్ద విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలయ్యింది. ఆలయ 4 మాడవీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలి రోజు స్వామివారు తెప్పపై 3 చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుక జరిగింది.
ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా పాల్గొన మాసంలో వైభవంగా 5 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ తెప్పోత్సవాల్లో భాగంగా పాల్గొన మాసం ఏకాదశితో ప్రారంభమయ్యి పూర్ణిమతో పూర్తయ్యే విధంగా తిరుమల సాంప్రదాయంలో ఈ తెప్పోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజున త్రేతాయుగమూర్తి అయినటువంటి రాములవారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు. నాదం, వేదం, గానం నడుమ ముమ్మార్లు అష్టదిక్కులు హారతులు అందుకుంటూ విహరిస్తూ పుష్కరంలో భక్తులను అనుగ్రహిస్తారు. ఇక రెండో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కృష్ణస్వామి వారు ద్వాపరయుగమూర్తి రుక్మిణి అమ్మవారితో సహా తిరువీధుల ఉత్సవం పూర్తి చేసుకొని తెప్పల్లో వేయించేస్తారు. ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ అష్టదిక్కులందు హారతులు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక మూడో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు మలయప్ప స్వామివారు, శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవార్లతోటి విశేష తిరువాభరణాలతో అలంకరణ పూర్తి చేసుకొని 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు. నాదం, వేదం, గానం నడుమ ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక 4వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారికి 5 మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. చివరి రోజు 5వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా 7 మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ తెప్పోత్సవాల సందర్భంగా మొదటి 2 రోజులు శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడింది. తర్వాత 3 రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ ఈ తెప్పోత్సవం సందర్భంగా రద్దు చేయబడి ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఒక మృతదేహం వెలికితీత. మృతుడు బోరింగ్ మిషన్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్గా గుర్తింపు. ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు. అధికారికంగా ప్రకటించిన బీజేపీ అధిష్టానం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. పేదల సంక్షేమానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న మంత్రి ఆనం. మాజీ సీఎం జగన్ను ఏకవచనంతో మాట్లాడితే సహించేది లేదు. కూటమి నేతలపై విరుచుకపడ్డ వైసీపీ నేత పోతున మహేష్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.